శిల్ప కళాకారుడు అంటే రాయిపై ఎన్ని అద్భుతాలను సృష్టిస్తాడో అలాంటి శిల్ప కళాకారుడు వివిధ విగ్రహాలను సృష్టిస్తా ఉన్నాడు. బసవేశ్వరుడు బస్వన్న అనే రూపంలో విగ్రహాలను తయారు చేస్తూ ఇటు వివిధ గ్రామ దేవతలను మహారాజుల విగ్రహాలను తయారు చేస్తూ ఆంజనేయ స్వామి విగ్రహాలతో పాటు ఆంజనేయ టెంపుల్ దగ్గర ఉన్నటువంటి స్తంభాలను కూడా తయారు చేస్తూ వాటిపైన డిజైన్లు సైతం అద్భుతాలను సృష్టిస్తూ ఉన్నాడు. ఈ కళాకారుడు సంగారెడ్డి జిల్లా కంకి మండలం సిద్దంగి గ్రామంలో నివాసం ఉంటూ నిత్యం శిల్పాలను చెక్కుతూ ఉల్లితో శిల్పాలను చెక్కుతూ ఈ తమదైన స్టైల్లో శిల్పాలను చెక్కి ఇతర రాష్ట్రాలకు అమ్ముతా ఉంటాడు. ఎంతో వచ్చిన డబ్బును సైతం మరో ఇద్దరికి కూలిగా ఉంచి వారికి జీవన ఉపాధి ఇస్తున్నాడు ఈ కళాకారుడు. ఈ నల్లరాయి ఆంధ్రప్రదేశ్ రాంపూర్ గ్రామం నుంచి తీసుకువచ్చి ఇక్కడ శిల్పాలను విగ్రహాలను చెక్కుతా ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఇతను బిదర్ జిల్లాలోని నేర్చుకొని ఈ తెలంగాణ రాష్ట్రంలో సిద్దంగి గ్రామంలో ఉంటూ శిల్పాలను సైతం చెక్కుతూ జీవనం సాగిస్తా ఉన్నాడు.